పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పేద ప్రజలకు డాక్టర్ అగర్వాల్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పిటల్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడలో అగర్వాల్ ఐ హాస్పిటల్ మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డుదారులు కూడా హాస్పిటల్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. చిన్నపాటి కంటి సమస్యలుంటే తక్షణమే వైద్యులకు చూపించుకుని వైద్య సేవలు పొందాలన్నారు. ముఖ్యంగా అగర్వాల్ ఐ హాస్పిటల్లో మెరుగైన ఆపరేషన్ థియేటర్తో పాటు వైద్యులు అందుబాటులో ఉన్నారన్నారు. దేశవ్యాప్తంగా 200 హాస్పిటల్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇటీవలే రాజమహేంద్రవరంలో అగర్వాల్ ఐ హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందని, మరో 6 హాస్పిటల్స్ ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వ పరంగా వారికి పూర్తి సహకారం అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ సిటీ అధ్యక్షుడు వీరు, హాస్పిటల్ యాజమాన్యం రాహుల్, డాక్టర్లు డాక్టర్ కె శ్రీనివాసరావు, డాక్టర్ మహమ్మద్ అజార్ సిస్టి, డాక్టర్ మునీష్ మహమ్మద్, డాక్టర్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అన్ని అవయవాల్లోకి నయనం చాలా ప్రధానం. కన్ను చాలా ముఖ్యమైనది. ఆ కంటికి సంబంధించి, కంటి ఆరోగ్యానికి సంబంధించి ఇప్పటికే కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో పేరెన్నికైనటువంటి డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ 200 బ్రాంచుల్ని ఈ దేశంలో ఇవాళ 10వ బ్రాంచ్ని కాకినాడలో ప్రారంభించుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఎంతో ప్రజాదరణ ఉంటే కానీ, ఎంతో అద్భుతమైనటువంటి చికిత్స అందిస్తే కానీ వాళ్ళు ఎంతగా ఫరిడి వెళ్ళటానికి అవకాశం ఉండదు. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా 200 కావటం అనేది చిన్న విషయం కాదు. అంత అద్భుతంగా ఈ ఐ హాస్పిటల్స్ని రూపుదిద్దినటువంటి అగర్వాల్స్ వారికి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా వారు చూపించినటువంటి ఎక్విప్మెంట్ చూస్తే ఇది బాగా కాస్ట్లీ ఎక్విప్మెంట్, అదేవిధంగా అత్యాధునికమైనటువంటి ఎక్విప్మెంట్ తోటి ఈ హాస్పిటల్స్ని వారు నడుపుతున్నారు. ఈ హాస్పిటల్ ఈరోజు మన కాకినాడ నగరంలో ప్రారంభించుకోవడం, ఈ హాస్పిటల్ ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి మంత్రివర్యులు గౌరవనీయులు కందుల దుర్గేష్ గారికి తెలియజేసుకున్నాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఐ హాస్పిటల్ చాలా అవసరం ఈ రోజున మనకి. ఆల్రెడీ మనకి కాకినాడ నగరంలో మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నారు శ్రీరామ్ గారు. కంటికి ఏదో వచ్చినా మనకి శ్రీరామ్ గారే కనిపించేవారు మనకి ఎప్పుడు కూడా. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మై డాక్టర్ కూడా, మేము కూడా అక్కడే చూపించుకుంటూ ఉంటాం. ఆ తర్వాత మనకి శంకర నేత్ర హాస్పిటల్ వచ్చింది. ఇక్కడ శంకర నేత్ర అన్నాను, కిరణ్ కంటి హాస్పిటల్, కిరణ్ కంటి హాస్పిటల్ వారు రావడం, అక్కడ కొంచెం టెక్నాలజీ వాళ్ళు తీసుకురావడం, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు శ్రీరామ్ గారు కూడా చాలా టెక్నాలజీతో పెట్టారు. కానీ అంతకంటే పెద్దగా ఈరోజు అగర్వాల్స్ అంటే పెద్ద పేరు. ఈరోజు మన రాష్ట్రంలోనే పెద్ద బ్రాంచ్లు పెట్టారు. అలాగే ఇండియా వైడ్ చూసుకుంటే 200 బ్రాంచ్లు ఉన్నాయి. అంటే ఒక హాస్పిటల్ పెట్టిన తర్వాత వాళ్ళకి పబ్లిక్లో మంచి పేరు వస్తేనే, బాగా చూస్తున్నారంటేనే 2 హాస్పిటల్ పెట్టగలరు. 2 పెట్టిన తర్వాత 200 హాస్పిటల్కి వెళ్ళారంటే ఇది ఎంత గొప్ప హాస్పిటల్లో మనం దాన్ని బట్టి అభినందిస్తున్నాం అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. 200 హాస్పిటల్కి వెళ్ళారు. అలాంటిది ఈ రోజున మన స్మార్ట్ సిటీ కాకినాడ, అలాంటి స్మార్ట్ సిటీ తగ్గట్టుగా హాస్పిటల్ వచ్చిందని కూడా భావిస్తున్నాను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ది స్పెషాలిటీన మంచి ఇన్నోవేషన్స్ ఉంది సార్. అది ఇన్నోవేషన్ డాక్టర్ అమర్ అగర్వాల్ మా చైర్మన్ ఆయన చేశారు. ఇప్పుడు చాలామందికి క్యాట్రాక్ట్ సర్జరీ అయిపోయిన తర్వాత, సపోజ్ క్యాట్రాక్ట్న శుక్లాలు ఎక్కువ ముదిరిపోయిన తర్వాత ఏంటవుతుంది, చాలామంది లేట్ స్టేజ్గా వస్తారు. లేట్ స్టేజ్ అయిపోయిన తర్వాత ఏంటవుతుంది, శుక్లాలు బయటికి వచ్చిన తర్వాత మేము చూస్తాము సపోర్ట్ ఉందా లేదు. సపోర్ట్న ఒక బ్యాగ్ లాగా ఉంటుంది, దాని లోపల మనకి ఆ లెన్స్ వేయాలి. చాలామందికి ఎక్కువ ముదిరిపోయిన తర్వాత సపోర్ట్ సరిగా ఉండదు. సపోర్ట్ సరిగా లేదన్నా మళ్ళీ ఆ లెన్స్ ఫిక్స్ చేయాలి. ఈ డాక్టర్ అమర్ అగర్వాల్ మా చైర్మన్, ఆయన ఒక స్పెషల్ టెక్నిక్ డివైస్ చేశారు. దాంట్లో ఏంటవుతుంది, మేము గ్లూ పెట్టేసి ఆ లెన్స్ ఫిక్స్ చేస్తాము.
దానికి వేరే వేరే మోడిఫికేషన్స్ ఉన్నాయి. బట్ మన అగర్వాల్స్ ఐ హాస్పిటల్కి అది ఒక మంచి వే ఆఫ్ టెక్నిక్ ఆఫ్ ఫిక్సింగ్ ద లెన్స్, అదొకటి. ఇంకొకటి చాలామందికి మనకి ఈ గుడ్డు చూస్తాము, లైట్ వస్తే ఆ గుడ్డు రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయిన తర్వాత ఏంటవుతుంది, సపోజ్ బయట నుంచి లైట్ వస్తే అది కన్స్ట్రిక్ట్ అయిపోతుంది, చిన్నది అయిపోతుంది, రైట్. చాలామందికి ఏంటవుతుంది, అది సపోజ్ దెబ్బ తగిలింది లేకపోతే ఏదైనా సర్జరీ అయిన తర్వాత సపోజ్ అది సరిగా మూవ్ అవట్లేదునా, ఆయన ఒక టెక్నిక్ మళ్ళీ చేస్తారు. దాంట్లో ఏంటవుతుంది, ఆ గుడ్డుకి లోపల అది ఫిక్స్ అవుతుంది. అది ఒక సర్జికల్ ప్రొసీజర్ చేసిన తర్వాత అది ఫిక్స్ చేస్తాము. సో దాంట్లో ఏంటవుతుంది, మేము బయటికి వెళ్ళిన తర్వాత సపోజ్ అది రియాక్ట్ అవ్వకపోతే కూడా మనకి ఆ సర్జరీ అయిపోయిన తర్వాత ఆ లైట్ గ్లేర్ ఎక్కువ ఉండదు. ఇది అనే అచీవ్మెంట్స్. ప్లస్ మనకి